ఈసారి ఇడ్లీలు దోశలు కాకుండా కొత్తగా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కూరగాయలు నచ్చని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే సోయా చంక్స్ కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి కావాల్సిన ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. సోయా చంక్స్ని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి నీళ్లు పిండేసి వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇక్కడ క్యాబేజు, టొమాటో అలాగే పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కట్ చేసి వేసాను. నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొత్తిమీర తురుము వేసుకొని ఒక 2 కోడిగుడ్లు కూడా కొట్టి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, అలాగే కారము, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి టేస్ట్కి సరిపడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా లూజ్ అనిపిస్తే కనుక బియ్యపిండి కొంచెం కొంచెం వేసేసుకుంటూ ఈ విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఉండల్లాగా చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ విధంగా సెట్ చేసేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో పైన ప్లే బటన్ ఉంటుంది కదా, ఆ ప్లే బటన్ కనుక క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో